గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్ గా భద్రాచలం వెళ్ళాము. టోటల్ 3 days ట్రిప్ అన్నమాట. భద్రాచలం ట్రిప్ విత్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. మేము ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాము, 3 days ఓన్లీ భద్రాచలంలోనే ఉన్నామా, ఇంకెక్కడికి వెళ్ళాము అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాము. ఇదంతా మేము మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం కదా. మేము ట్రిప్ లో మా ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. దానికోసం మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ నేమ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతల్లి ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. ఏ గుడికి? భద్రాచలం. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నావు గౌతమ్? ఇప్పుడే భద్రాచలం బయలుదేరుతున్నాం. మరి ఎడప్పుకి గుడికి ఏం సంబంధం అనుకుంటున్నారా? అనుకోకండి. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? భద్రాచలం. ఎక్కడికి వెళ్తున్నావు? భద్రాచలం గోయింగ్. ఇప్పుడే చెప్పాను. బై బై. మా ఫ్యామిలీలో ఏదన్నా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఇలా ఎదురు రావడం అనేది మా అందరికీ అలవాటు అనమాట. అలా నేను ఎదురొచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఆఫ్టర్నూన్ 11:30కి అలా ఇంటి దగ్గర నుండి మేము స్టార్ట్ అయిపోయాం. విజయవాడ మీదుగా మేము మైలవరం, అలాగే తిరువూరు దాటిన తర్వాత నెమలి అనే ఊరు ఉంది కదా, ఆ ఊరిలో వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా లంచ్ అది మేమేం తినలేదు. లంచ్ వచ్చేసి మేము ఇంటి దగ్గర నుండే ప్యాక్ చేసుకుని తీసుకువెళ్తున్నాం. దారిలో ఎక్కడన్నా స్టాప్ చూసుకుని ఆగుదామని చెప్పి మేము ప్యాక్ చేసుకుని అలా బయలుదేరిపోతున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఫ్యామిలీతో ట్రిప్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానని. అలా విజయవాడ దాటామో లేదో ఇబ్రహీంపట్నం దగ్గర అడ్డ రోడ్డు ఉంటుంది కదా, అడ్డ రోడ్డు దగ్గర ఆపేసి మేము తినడానికి అని చెప్పి ఫ్రూట్స్ అవన్నీ కొనుక్కుందామని ఆపేసామన్నమాట. విజయవాడ నుంచి చూస్తున్నాం ఎక్కడ ఆపుదామా, ఎక్కడ కాయలు తీసుకుందామా, ఏమన్నా తీసుకుందామా అని విజయవాడ నుంచి ఆపండి ఆపండి అని అంటానే ఉన్నారు వెనక నుండి మా అమ్మ మా పిల్లలు అంతా. సరే అని ఇబ్రహీంపట్నం దగ్గర ఫ్రూట్స్ అవి చాలా బాగుంటాయి, అక్కడ తీసుకుందాం అని చెప్పి అడ్డ రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత నాకేమో ఆల్బహరాస్ అంటే చాలా ఇష్టం అనమాట. మా నాన్న అవి చూశానంటే నేనే గుర్తొస్తానంట, అందుకని ఫస్ట్ ఆల్బహరాలు తీసుకున్నాం. తర్వాత పిల్లలు వచ్చేసి కండులు తీసుకుందామని అడిగారు. కండులు కూడా అక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే కాలుస్తున్నారని చెప్పి అవి కూడా తీసుకున్నాం. మీకు చెప్పాను కదా ఇంకా భోజనం చేయలేదని. భోజనం చేసేసరికి మాకు 4 అయిపోయింది, ఎందుకంటే దారిలో ఇవి తింటానే ఉన్నాం కదా అందుకని చెప్పి. ఈ ట్రిప్లో మా హస్బెండ్ కూడా రావాలి, కానీ ఆయనకి సడన్గా వర్క్ ఉండడం వల్ల ముందు రోజే క్యాన్సిల్ చేసుకున్నారు. లేకపోతే ఈ ట్రిప్లో మా హస్బెండ్ కూడా మాతో రావాలి. ఆయన ఒక్కడిని చాలా మిస్ అయ్యాం ఈ ట్రిప్ అంతా మేమంతా అయితే. అలా ఇబ్రహీంపట్నంలో ఇవి తీసుకుని కొంచెం ముందుకు రాగానే కొండపల్లి వస్తుంది కదా, కొండపల్లిలో మా అక్క వాళ్ళు ఉంటారు. ఆగుదాం అనుకున్నాం కానీ స్టాప్ అప్పటికే 1 అయిపోయింది కదా, ఆ టైంలో వెళ్ళి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వచ్చేటప్పుడు రివర్స్లో వద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. రివర్స్లో కూడా ఇటు సైడ్ నుంచి రాలేదు. మేము ద్వారకా తిరుమల అవన్నీ వెళ్ళాము, అటు నుండి వచ్చేయాల్సి వచ్చింది. కానీ కొండపల్లి రాగానే మాకు ఎందుకో మా అక్క వాళ్ళందరూ ఉంటారు కదా, ఇలా మన రిలేటివ్స్ మన వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళగానే
అనగానే ఆ ప్లేస్కి రాగానే మన వాళ్ళు గుర్తొచ్చేస్తారు కదా. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఇలానే అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరి పేరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా కార్కి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి కొండపల్లి దాటిన తర్వాత మేము కార్కి ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేయించేసాము. ఇక్కడ నుంచి డ్రైవింగ్ నేను చేస్తున్నాను అనమాట. నేను కొండపల్లి దగ్గర నుండి తిరువూరు వరకు నేనే డ్రైవింగ్ చేశాను. తర్వాత అక్కడ నుండి మా నాన్నగారు డ్రైవింగ్ చేశారనమాట. అలా ఇద్దరం హాఫ్ షేర్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఈ ట్రిప్ అంతా మేము ఎంజాయ్ చేసేసాము. మా పిల్లలేమో వెనక్కి కూర్చుని రిలాక్స్ అవుతున్నారనమాట. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I'm not falling, I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high through the downs and lows, and we're all going life. Still nobody knows, but I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all తిరువూరు దాటిన తర్వాత పిల్లలకి 4 అయిపోతుంది కదా, ఆకలేస్తుందని చెప్పి మేము స్టాప్ తీసుకున్నాము భోంచేద్దామని చెప్పి. మేము మధ్యలో ఎక్కడ ఆగలేదు ఫుడ్ కోసం, ఎందుకంటే ఎవరికి ఆకలి కూడా వేయలేదు, ఏదో ఒకటి తింటానే ఉన్నాం కదా అని చెప్పి. ఇక్కడికి తిరువూరు దాటిన తర్వాత ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అక్కడ ఒక షెడ్ లా ఉంటే మేము అక్కడ స్టాప్ తీసుకుని తింటున్నాము. మాకేంటంటే ఎక్కడైనా కూర్చుని తింటామండి, హోటల్లోనే తినాలి అలా ఏముండదు. కూర్చోడానికి ప్లేస్ ఉండి తినడానికి వీలైతే చాలు, అక్కడే తినేసేస్తాము. మేము విజయవాడలోనే తినొచ్చు కదా అని మీలో ఎవరైనా అనుకోవచ్చు. మేము ఇంటి దగ్గర నుండి ఫుడ్ ప్యాక్ చేసి తెచ్చుకున్నాము, ఎందుకంటే మేము 11:30కే కదా బయలుదేరింది, విజయవాడ వచ్చేసరికి 12:30 అలా అవుతుంది. అప్పటికి ఏం ఆకలేయట్లేదు కదా అని చెప్పి మేము విజయవాడలో ఆగలేదు. హోటల్స్ కూడా విజయవాడ దాటితే అంతగా ఏం బాగోవు, అందుకని మేము ముందే ఇంటి దగ్గర నుండి ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాను. ఇక్కడ నుండి డ్రైవింగ్ నాన్న చేస్తున్నారు, నేను వెనక్కి వచ్చి రిలాక్స్ అయిపోయాను. గౌతమ్ ముందుకు వెళ్ళాడు, హనీ వచ్చేసి వెనక్కి కూర్చుంది. అంటే అలా మేము సీట్స్ చేంజ్ చేసుకుంటా ఉన్నాం. పిల్లలు కూడా ముందు కూర్చోవాలి అని అనుకుంటా ఉంటారు కదా, ఇలా ఒకళ్ళు ముందు ఒకసారి ఒకళ్ళు వెనక ఒకసారి అలా కూర్చున్నాము. మేము ఇప్పుడు వచ్చేసి నెమలి టెంపుల్కి వెళ్తున్నాం. నెమలి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి, మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మీలో ఎవరికన్నా తెలియకపోతే ఈ నెమలి చిన్న గ్రామం అండి, చిన్న విలేజ్లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. మేము కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, ఇక్కడ నెమలి ఊర్లో వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా, మీరు ఎలాగూ భద్రాచలం వెళ్తున్నారు కదా అక్కడికి కూడా ఒకసారి వెళ్ళండి అని చెప్పారంట. అందుకని చెప్పి మేము నెమలి టెంపుల్ ఫస్ట్ పెట్టుకున్నాము, ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఈ రూట్లో రామని. అప్పుడు నాన్న మేము యాక్చువల్గా భద్రాచలం వరకే ట్రిప్ అనుకున్నాము. మేము ఇలా దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఇటు రాము నెమలి వెళ్తున్నాము, వచ్చేటప్పుడు ద్వారకా తిరుమల అవన్నీ కవర్ చేస్తామని అప్పుడు చెప్పారు మాకు. యాక్చువల్గా మాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి నెమలి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే గంపలగూడెం, కృష్ణా డిస్టిక్, నెమలి విలేజ్ అనమాట.
ఈ విలేజ్ చాలా చిన్న విలేజ్ అండి, కానీ ఇక్కడ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరన్నా ఈ రూరల్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి నెమలి టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఈ నెమలి టెంపుల్లో ఉన్న స్వామిని ఎవరూ ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, స్వామివారే భూమిలో దొరికారు. ఆ స్టోరీ అనేది నేను మీకు ఫర్దర్గా షేర్ చేసుకుంటాను. ఈ నెమలి వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ టెంపుల్ సరౌండింగ్ అంతా చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్ నాకు చూడడానికి ఎలా అనిపించిందంటే, మాకు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, నాకు అలా అనిపించింది అనమాట చూడగానే. అంటే ఈ కట్టడాలు అవన్నీ కన్స్ట్రక్షన్ అంతా నాకు అలా అనిపించింది. మీలో ఎవరన్నా మోపిదేవి టెంపుల్ విజిట్ చేశారా? టెంపుల్ విజిట్ చేస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఊరికి మోపిదేవి టెంపుల్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎలా కట్టారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఈ విగ్రహం ఎక్కడదనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ నెమలి గ్రామంలో వనమా సీతారామయ్య గారని ఒక షావుకారు ఉండేవాళ్ళండి. ఆయన తన పొలంలో మట్టి తోలిద్దామని చెప్పి తోలకం నిమిత్తమై శ్రీ ద్వారా నరసయ్య గారి పొలం నుండి మట్టి కొనుగోలు చేశారు. ఆ మట్టి తన పొలంలోకి చేర్చే పనుల్లో తన పాలేరైన శ్రీ కటారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి తవ్వకం పనులు స్టార్ట్ చేసి తన పొలానికి మట్టి తవ్వించుకుంటున్నారండి. ఆ పాలేరు శ్రీ కటారు వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆయన తన గడ్డపారతో అక్కడ పొలంలో మట్టి తవ్వుతా ఉండంగా ఒక్కసారి కంగుమని శబ్దం వినిపించిందంట. ఆ వింత శబ్దం విని అదేంటో అర్థం కాక మళ్ళీ పక్కన ఇంకోసారి గడ్డపారతో ఇంకొకసారి తవ్వితే అక్కడ కూడా మళ్ళీ అదే సౌండ్ వినపడడంతో ఆ రెండింటి మధ్యలో గ్యాప్లో మళ్ళీ ఒకసారి పలుగుతో ఒకసారి తవ్వుతా ఉండంగా అందులో నుంచి ఒక్కసారిగా వెలుగు వచ్చేసిందండి. అంటే చాలా మిరుమిట్లు కలిపే వెలుగు అయితే వచ్చేసింది. ఆ మెరుపుకి ఆ కటారు వెంకటేశ్వర్లు మూర్చిపోయాడు. ఆయన చూసిన మిగిలిన వారందరూ కూడా ఆందోళనతో ఆయన ముఖంపై నీళ్లు చల్లి కొంచెం సేపటి తర్వాత ఆయనకి మెలకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకేమీ కనిపించట్లేదు అన్నాడు. అప్పుడు అక్కడ పక్కనే ఉన్న వాళ్ళంతా ఆ ప్లేస్ని నిదానంగా తవ్వి చూడగా అక్కడ స్వామివారు విగ్రహం లభించిందనమాట. స్వామివారి పక్కనే ఒక పూర్వకాలం నాటి శంఖం, పాచికలు కూడా లభ్యమైనవి అంట. కొంతమంది ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఊర్లో ఉన్న ఈ పొలం యొక్క యజమాని ఎవరైతే ఉంటారో ఆ షావుకారు వద్దకు వెళ్ళి గ్రామ పెద్దలు చెప్పడం జరిగిందనమాట. ఆ రోజు శ్రీరామనవమి. డేట్ ఏంటంటే 23 1953. ఆ ఇయర్లో సీతారాముల కళ్యాణం నిర్వహణలో ఇతర గ్రామ పెద్దలతో కలిసి ఉన్న షావుకారు ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి వచ్చారు. విగ్రహం లభించిన ప్లేస్కి వచ్చారనమాట. పెద్దలు ఈ విగ్రహాన్ని చూసి స్వామివారి దివ్యమూర్తిగా భావించారు. కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గుణపం వల్ల స్వామివారి వేణువుకి ఉన్న కుడివైపు ఎడంవైపు దెబ్బ తగిలి అక్కడ వేణువు స్వామివారి చిటికిన వేలు చిన్న భిన్నమైనయండి, అంటే విరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు మూలమూర్తి ఉన్న స్వామివారికి ఆయనకి కుడివైపు ఎడంవైపు ఈ పొలుగు వేయడం వల్ల దెబ్బ తగిలి అక్కడ స్వామివారి విగ్రహం కొంచెం ముక్కలైంది. అలానే ప్రతిష్ఠించారు. ఇలా విరిగిపోవడంతో గ్రామ పెద్దలందరూ పక్క ఊరు నుండి వేరే ఊర్లో ఉన్న అర్చక స్వామిని తీసుకొచ్చి స్వామిని చూపిస్తే స్వామి విగ్రహం సాలగ్రామ విగ్రహం, ఇది అరుదుగా లభించే విగ్రహం. స్వామివారిని ఎక్కడ దొరకదు, ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠిద్దామని చెప్తారంట. అలా స్వామివారు ఇక్కడే దొరికారండి. అలా ఈ విగ్రహాన్ని కొంతకాలం అక్కడ, ఇప్పుడు స్వామివారు ఉత్తరాభిముఖంగా దొరికారంట. అక్కడ దొరికిన విగ్రహాన్ని తూర్పు ముఖంగా తిప్పి పూజలు చేస్తారు ఉంటే ఆ ఊర్లో కరువు కాటకాలు తుఫాను వచ్చి మొత్తం ఊరంతా చిన్న భిన్నమైపోతుంటే మళ్ళీ స్వామివారిని ఆ ఉత్తరాభిముఖం నుండి అంటే తూర్పు ముఖంగా పెట్టారంట. అలా తీసేసి మళ్ళీ ఉత్తరాభిముఖంగానే ప్రతిష్ఠించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ 6వ తారీఖు 2వ నెల 1957లో జరిగిందనమాట. అంటే ఈ టెంపుల్లో స్వామివారు ఎలా దొరికారో అలా ఆ ప్లేస్లోనే అదే పొలంలో స్వామివారిని ప్రతిష్ఠించారనమాట. అలా ఈ స్వామివారి విగ్రహం అనేది ఇలా దొరికింది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ సరౌండింగ్స్లో తిరణాలలాగా కూడా చేస్తారంట. అప్పుడైతే అసలు మనకి గుళ్ళో కాలు పెట్టడానికి కూడా మనకి ప్లేస్ ఉండదు.
అదే కార్తీక మాసం అలాంటి టైంలో అయితే ఫుల్ రష్ ఉంటారంట. మేము వెళ్ళినప్పుడైతే అంత రష్ ఏం లేదు. మేము వెళ్ళేసరికి టెంపుల్ 5 అయిపోయింది. ఈవినింగ్ 5కి అలా టెంపుల్ ఓపెన్ చేస్తారు అన్నారు. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి కూడా 5 అలా అయ్యింది. టెంపుల్ ఓపెన్ చేసి ఉండేసరికి మేము లోపలికి వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ లోపలే స్వామివారికి అద్దాల మండపం ఉంటుంది. ఆ అద్దాల మండపంలో స్వామివారిని ఉయ్యాలలో ఉంచి ఊంజల్ సేవ చేస్తారంట. మేము అక్కడ కొంతసేపు స్వామివారి దగ్గరే ఉండి ఉయ్యాల అది ఊపి టెంపుల్లో కొంతసేపు కూర్చుని, టెంపుల్ సరౌండింగ్స్ లో కూడా బృందావనం, గోశాల అలా అన్నీ ఉన్నాయండి. లాంగ్ నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా మంది మొక్కుబళ్ళు అవి తీర్చుకోవడానికి కూడా వస్తారంట. మీకు వెనక కనిపిస్తున్నాయన్నీ రూమ్సేనండి, టెంపుల్ కి పక్కనే ఉంటాయి. ఇది వచ్చేసి గోశాల. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. స్వామి విగ్రహం తవ్వేటప్పుడు ఎవరికైతే ఈ విగ్రహం అంటే ఆయన గడ్డపారతో గాయమైందో, అంటే శ్రీ కటార వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ వెలుగుకి స్వామివారు అక్కడ దెబ్బ తగిలినప్పుడు ఆయనకి ఆ వెలుగుతో వచ్చిన వెలుగు వల్ల ఆయనకి అక్కడికక్కడే కంటి చూపు కోల్పోయారంట. ఆయన చాలా కాలం తర్వాత కూడా అలా కంటి చూపు రాలేదు. తర్వాత స్వామివారికి వెండి కడియాలు చేయిస్తానని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొక్కుకుంటే ఆయనకి అప్పటికప్పుడు కంటి చూపు తిరిగి వచ్చిందంట అండి. అలా ఇక్కడ ఎంతో మందికి స్వామివారి నిదర్శనం అంట. ఈ టెంపుల్లో చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేరినాయంట. మొక్కులు చెల్లించుకోవడానికి చాలా మంది వస్తారని ఇక్కడ ఉన్న పూజారి గారు మాకు చెప్పారు. ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది. అప్పుడు మేము ఇక్కడ నుండి భద్రాచలం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి భద్రాచలం 2.5 hours జర్నీ మాకు చూపిస్తుంది. మేము వెళ్ళేసరికి నైట్ 8:30 అలా అయిపోయింది. ఇక్కడ నుండి మేము భద్రాచలం వెళ్ళిన తర్వాత మేము దర్శనం చేసుకున్నామా లేదా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీలో ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇందాక టెంపుల్కి వచ్చేటప్పుడు గౌతమ్ ముందు కూర్చున్నాడు కదా, ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళేటప్పుడు హనీ ముందుకు వచ్చేసింది. మేము ముగ్గురం వెనక ఉన్నాము. హనీకైతే ముందు కూర్చోవడం అంటే చాలా ఇష్టం అండి. ఆ ప్లేస్లో ఎవరికన్నా కూర్చుంటే తను అసలు చూడలేం మనం. అయితే మేము భద్రాచలం వచ్చేసరికి నైట్ 8:30 అలా అయిపోయింది. మేము భద్రాచలంలో ముందుగానే రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకుందాంలే రూమ్స్ బట్టి అని అనుకుని మేము ముందుగా ఏం బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే రూమ్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. భద్రాచలం ఎంటర్ అయిపోయాము. ఇదంతా గోదావరి బ్రిడ్జ్ అనమాట. మా నాన్న చెప్తున్నారు, ఒకప్పుడు భద్రాచలంలో ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అందరూ ఈ గోదావరి నదిని దాటి పడవల్లోనే వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్లే వాళ్ళని కూడా చెప్తున్నారు. భద్రాచలం మేము ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చామండి. అంటే నాకు ఒక 7 years అలా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారంట. తర్వాత నేను భద్రాచలం రావడం ఇదే సెకండ్ టైము. ఫస్ట్ టైం అంటే నాకు అప్పుడు వచ్చినప్పుడు కొంచెం కొంచెం గుర్తుంది, కానీ తర్వాత నేను రావడం అనేది లేదు. ఇదే నా పిల్లలతో కలిసి నేను భద్రాచలంలో రావడం అనేది ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట.
భద్రాచలంలో రూమ్స్ శ్రీరామానిలయం సీతానిలయంలో బాగుంటాయని అక్కడ తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ మేము. కానీ అక్కడ మేము లోకల్లో వాటికి శ్రీరామనిలయంకి ఎలా వెళ్ళాలి అని దారిలో అడిగితే వాళ్ళు రామానిలయం సీతానిలయం రూమ్స్ అనేది చాలా పాతవైపోయినాయండి, అక్కడ రూమ్స్ బాగోవు, సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, రూమ్స్ అనేవి కూడా చాలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, మీరు అక్కడ రూమ్స్ తీసుకోండి అని మాకు లోకల్స్ సజెషన్ చేస్తే ఇవి వచ్చేసి దేవస్థానం రూమ్సేనండి. మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి రూమ్స్ తీసుకున్నాము. ఏసీ రూమ్ అయితే 1200 ఛార్జ్ చేశారు, నాన్ ఏసీ అయితే 450 అలా ఛార్జ్ చేస్తున్నారండి. మేము రూమ్స్ తీసుకున్న రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, మేము వచ్చి ఏసీ రూమే తీసుకున్నాం. ఈ రూమ్స్ని మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో రూమ్ టూర్ కూడా చేస్తాను. మేము నైట్ వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది కదా, రూమ్స్ అవి తీసుకునేసరికి 8:45 అలా అయిపోయింది. అప్పటికి గుడి క్లోజ్ అన్నారు. సరే అని నైట్ రెస్ట్ తీసేసుకుని మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోదామని చెప్పి నైట్ ఇక్కడే మేము రెస్ట్ తీసేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి మేము టెంపుల్కి వెళ్ళిన వీడియో అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.